ఈరోజు మీ అందరి కోసం వార ఫలాలు. ఈ వారం గ్రహణం ప్రభావం అధికంగా సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వారం ప్రారంభంలో సెప్టెంబర్ 7వ తేదీ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. మేషరాశి నుండి మీన రాశి వరకు ఈ వారం సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 13 వరకు రాశి ఫలాలను తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అధికంగా లాభాలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా తక్కువగా మాట్లాడండి. అగ్రిమెంట్లు, కీలక ఒప్పందాల విషయంలో అప్రమత్తంగా. చంద్రగ్రహణం ప్రభావంతో ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని పండితులు సూచిస్తున్నారు. తర్వాత వచ్చేసి వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రగ్రహణం ఎక్కువగా ఉంటుంది. అనవసర ఖర్చులు, ఆఫీసులో ఒత్తిడి, వ్యాపారస్తులకు మార్కెట్లో ఉండే పోటీ వల్ల కొంత ఆందోళన కలుగుతుంది. ఉద్యోగస్తులు ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఎవరితోనూ ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు పండితులు సూచిస్తున్నారు. మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులకు చేపట్టేందుకు అనుకూల వాతావరణం ఉందని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉంటుంది. చంద్రగ్రహణం కారణంతో సంతానం వలన ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది. తర్వాత కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈ వారం రోజులుగా జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. సెప్టెంబర్ 7 నుండి రాత్రి ఏర్పడే చంద్రగ్రహణం ప్రభావం ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. కొంతమంది స్నేహితులు నమ్మించి మోసం చేసే అవకాశాలున్నాయి. ఎవరిని నమ్మకుండా మీ పని మీరు చేసుకుంటూ ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. ఈ వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త పెట్టుబడులు పెట్టవద్దని పండితులు సూచిస్తున్నారు. ఆధ్యాత్మిక చింతనలో గడపండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత వచ్చేసి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన తిరిగి ప్రారంభమవుతాయి. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో 1-2 శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం కూడా హ్యాపీగా సాగిపోతుంది. కొన్ని వివాదాలు, సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. గ్రహణ ప్రభావంతో వైవాహిక జీవితంలో సంఘర్షణలు తలెత్తే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి కన్యా రాశి. ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పాత బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రేమ, పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి. అంతా మంచి జరుగుతుంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని అవసరమే లేదు. తర్వాత వచ్చేసి తులారాశి. ఈ రాశి వారికి కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది. ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. లాభాలలో ఆలస్యం జరుగుతుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు చాలా దూరంగా ఉండండి. అనవసరమైన కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులకు కొంచెం దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో తగినంత జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తుల విషయంలో పని భారం పెరుగుతుంది. ఆఫీసులో అనవసరంగా మాట పడాల్సి వస్తుంది. గ్రహణ తర్వాత దానం ఇవ్వండి, అంతా మంచే జరుగుతుంది. తర్వాత వచ్చేసి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం వృత్తి, ఉద్యోగాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెడితే అధికంగా లాభాలుంటాయి. ఆర్థిక పరిస్థితులు స్థిరత్వం కలుగుతుంది. ఉద్యోగస్తుల ఆఫీసులో కీలక పాత్ర పోషిస్తారు. ప్రయాణ సమయాల్లో జాగ్రత్తలు పాటించండి. తర్వాత వచ్చేసి ధనుస్సు రాశి. ఈ రాశివారు ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఇలాంటి ఇబ్బంది ఉండదు.
ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చేపట్టిన పనుల్లో విజయవంతంగా పూర్తి చేస్తారు. తర్వాత వచ్చేసి మకర రాశి. ఈ రాశి వారు ఈ వారం రిస్క్ తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. గ్రహణ ప్రభావంతో వారం ప్రారంభంలో చేపట్టిన పనుల్లో ఆలస్యమైన వారం మధ్యలో పుంజుకుంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశాలున్నాయి. వారం చివరిలో కెరీర్ గురించి మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. ప్రతి ఉద్యోగంలో కీలక పరిభారం పెరగడంతో పాటు కీలక బాధ్యతలు పోషించాల్సి వస్తుంది. కుంభరాశి. ఇది రాశిలో గ్రహస్థులు చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 ఆదివారం ఏర్పడుతుంది. ఈ గ్రహణ ప్రభావంతో ఈ రాశి వారికి కార్యాలయంలో అకస్మాత్తుగా ప్రమాదం జరుగుతుందని భయం, శత్రువుల జోక్యం అధికంగా ఉంటుంది. కెరీర్ పరంగా కొత్త మార్పులు చోటు చూసుకునే అవకాశం ఉంది. ప్రతి పనిలో జాగ్రత్తగా వ్యవహరించాలని పండితులు చెప్తున్నారు. వ్యాపారులకు పాక్షికంగా అనుకూలంగా ఉంటుంది. సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ప్రయాణాల్లో మంచి జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. మీ ప్రమేయం లేకుండా అనవసరంగా వివాదాల్లో చిక్కుకున్న అవకాశం ఉంది. మిమ్మల్ని తక్కువ చేయాలని ప్రయత్నాలు జరుగుతాయి. మీనరాశి. ఈ రాశి వారికి గ్రహణం ప్రభావం కొద్దిగా ఉంటుంది. ఆడంబరాలకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తల్లిదండ్రులు ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ వహించండి. అనవసరమైన వాగ్వాదాలకు పెట్టుకోవద్దు. నోటిని అదుపులో ఉంచుకోండి. గ్రహణం తర్వాత దానాలు ఇవ్వండి. అంతా మంచే జరుగుతుంది. ఇదండి ఈ వారం రాశి ఫలాలు. మీకు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో చెప్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.